ఏవైతే జరుగుతాయో సెక్షన్స్ మరి అవన్నీ రికార్డ్ చేయడానికి ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళు అవకాశం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పీకర్గా మరి ఏ విధంగా వాళ్ళ దగ్గర డెమోలు తీసుకొని నెగోషియేషన్ చేసి ఏ విధంగా లోపల వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, కాంట్రాక్ట్ ఇస్తారు అనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మనోహర్ గారు వచ్చిన తర్వాత కొంచెం లేటెస్ట్గా రోబోటిక్ కెమెరాలు వచ్చాయి. ఆటోమేటిక్ కెమెరాలు వాల్ మౌంట్ చేసి అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి, ప్రజలు దీని గురించి తెలుసుకొని అవగాహన పెంచుకోవాలని పెట్టడం జరిగింది. మరి ఈరోజు హైటెక్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అవన్నీ తీసేసి మాన్యువల్ కెమెరాల్ని తమకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకులు చూపించకూడదు, ఫలానా వాళ్ళైతే ఖచ్చితంగా చూపించకూడదని మా పేర్లన్నీ ఇచ్చారు. అంటే ఇంతకన్నా సిగ్గుచాటు ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్ గారు మాట్లాడినా మేం మాట్లాడినా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటే రన్నింగ్ కామెంటరీ చేసేది ఎవరయ్యా? ఒకసారి మీ కెమెరాల్లో వాయిస్ వింటే మీకే అర్థమవుతుంది. మొదటి రోజు నుంచి పబ్లిక్ ఒక మహిళని కూడా చూడకుండా మంత్రులు కూడా సిగ్గు విడిచి ఐరన్ లెగ్ అని నా గురించి మాట్లాడింది ఇక్కడున్న ప్రెస్, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు బోండా ఉమా అంటాడు ఆంటీ అని. ఆయనకేమన్నా 16 ఏళ్ళ టీనేజరా? ఇప్పుడేమన్నా ఇంటర్కి డిగ్రీకి పోతున్నాడా? అంటే వారి ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్రం సమస్యలతో ఉడికిపోతుంది. మీరు చేసిన తప్పిదాలు, ఆ రోజు రాష్ట్ర విభజనకి మీరైతే లెటర్ ఇచ్చారో తెలంగాణకి సపోర్టివ్గా ఒక్క లైన్ కనుక 2 రాష్ట్రాలకి న్యాయం జరిగిన తర్వాతే విభజన జరిగి ఉండాలి అని రాసుంటే ఈ రాష్ట్రం ఈ రోజు నష్టపోయి ఉండేది.